హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వచ్చేసి మనం సొర్లగొందులో ఉన్నాము. దావీదు, రాజు, నేను ముగ్గురు వచ్చాము. ఇవాళ తేనె వేటకు వచ్చాము అనమాట. ఇటు సైడ్ మనకి ఇవాళ ఎన్ని తేనెలు దొరికితే మొత్తం మీకు చూపిస్తాను. ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. అట్లాగే మీకు ఎవరికైనా డ్రై ఫిష్ కన్నా కావాల్స్తే నా నెంబర్ కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9618944746. ఈ నెంబర్ కాల్ చేసిన లేదా వాట్సాప్లో హాయ్ అని పెట్టినా మన దగ్గర ఉన్న డ్రై ఫిష్ ఫోటోస్ మొత్తం ఫోటోలు పెడతాను. మీకు నచ్చిన టైం కింద క్వాంటిటీ పెడితే ఎంత అమౌంట్ అయితే నేను చెప్తాను. మన వాళ్ళు అటు వెళ్ళారు ఎత్తుకుతాకి వెళ్దాం పదండి. మీకు అలాగే తేనె కూడా కావాల్సిన కూడా ఇదే నెంబర్కి హాయ్ అని పెట్టండి. లేకపోతే కాల్ చేసినా నేను లిఫ్ట్ చేస్తాను ఫ్రెండ్స్. లేదంటే వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పుడు వెళ్దాం పదండి. ఎట్లా చెక్ కోసేసాడు మనోడు. బకెట్ బయట ఉందిరా. ఇది కొత్త గట్ట బాగుంది. రెండుగా దీంట్లో పడుతుంది. ఇది మూడోది, మనకి రెండు దొరికింది ఉన్నాడు అక్కడ పెట్టుకున్నట్టు. మెయిన్ కోసి అటు తిప్పు, అటు పెట్టు, తింటా పడుద్ది. చాలా బావా, కోసి పెట్టి ముక్కుతో పోయి అదే అబ్బు. ఇటు నిదేస్తారా ఇట్లా వేసుకు పోయి, లేకపోతే నిలబెట్టి ఇదిగో ఇట్లా అట్టుకోయి బావా. లేపు లేపు దాన్ని ఇంకా ఉంది కొంచెం. అటుండి మన పనోడు పైకి ఎక్కి తీసుకొచ్చాడు. ఏడా లేచి
కొత్త గడ్డారా తెల్లగా ఉంది. గ్యాస్కి ఒక ఇటు ఇటు వచ్చేసిద్ది. ఇది పెట్టమారి పక్కనట్టు దాంట్లో పడుతుంది. పడిపోద్ది గడ్డ పడిపోద్ది. ఇవ్వండి ఫ్రెండ్స్, గడ్డలన్నీ రాలిపోతున్నాయా పొలదా. పా ఫ్రెండ్స్ చదువుకోండి, అక్కడ ఉందా కొత్త గడ్డ తెల్లగా ఉందా, కింద గడ్డ ఉందా, కింద దానికన్నా వేసుకుందంట. రే ఘాటు పడిందిరు. తీస్తున్నాం బాబు, అయితే గుయ్యని తిరిగింది పైన. అబ్బా రే అయిపోయింది రా గడ్డ. అబ్బో పెద్ద గడ్డరా నాయను, కేజీ ఉంటుంది. అది ఎట్ట తీయాలి రా, ఇటు రావచ్చు కాడు, అటు వెళ్ళాడు కసేపటికి వెళ్ళేవాళ్ళు. ఇంకా పెద్ద గడ్డ ఇది. గడ్డగా నీరు పడిద్దాం కోసి కేజీ. కేజీ ఉంటుంది గడ్డ ఇది. అక్కడ ఇంకో మొక్క ఉంది, మనోడు తెస్తున్నాడు. పెద్ద గడ్డ ఫ్రెండ్స్, వాళ్ళల్లో తిరిగి ఇదే పెద్ద గడ్డ ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంకో సగం పాటు మా వాడు తెచ్చాడు. పోయి కొద్దాం పెట్టేద్దాం, మెయిన్ తీసేద్దాం నీట్గా. నువ్వు పట్టుకుని తెస్తాం మెయిన్. నువ్వు ఉందా, ఇదైతే పై పైన ఉంది కానీ ఇది బాగా నిండికి పెట్టిందిరా. లేదా చూపెట్టి ఫ్రెండ్స్, ఇది ఎంత నీట్గా లాగేసాం మనం ఇక గడ్డకి. ఇట్లా పెట్టేద్దాం, ఇటు పెట్టేద్దాం. అట్లా పెట్టు ముందు ప్రస్తుతానికి వద్ద జరగదు ఆలు చెట్టు.
ఇది పెద్ద గడ్డ. ఇటు తీసుకున్నాను మనకి ఇక పోయేది ఏముండదా, చక్క పని అయిపోద్ది. ఇక్కడ ఒకటి ఉంది. ఎండిపోయిన పళ్ళు లాగేసి ఇది జరిగిపోయిన మొక్కలు కొత్తవా నువ్వు? నేరుగా అంటే ఎంత నిండుగా ఉందా? వాళ్ళు గిడ్డ వంకాయ వేసుకుంటున్నారు. అటుకోసి ఇక్కడ కూర్చోబెట్టద్దాం. అటు పట్టుకొని ముందర లేకపోతే ఆ రెండు కోసి ఇది నిలబెడదాం. వెతికి ఫ్రెండ్స్ ఇది ఇక్కడైతే బాగా తీసాము. పదండి వెళ్దాం ఇంకోసారికి. అర్థం కాలా? ఇటు బాగుందని రమ్మంటున్నాడు. సోళ్ళాడి తిరిగి వస్తాం. అంతలోగా మూలకరే మూల సూజి ఫ్రెండ్స్ ఇది కూడా ఎంత తీసినంత ఉందో గడ్డ కూడా చూడండి, బారుగా ఉందా. కిందది కనపడలేదు నాకు ఆ పురుగుల మూలన. ఇది కొంచెం ఇది ఆ పుల్లగాడు ఇట్లాగా కారిపోతుంది. నాకు తప్పియదు ముందు ఎదుర్కొమ్మకోయి పైరు బాగుంది గడ్డ. జాగ్రత్త. ఫ్రెండ్స్ ఇది కూడా పెద్ద గడ్డ ఎందట తీసినంత ఉందా. బాగి మండపోయి కరెక్ట్ కొయ్యాలరా, పెద్ద పని ఉండదా. కాకపోతే కరెక్ట్ పట్టి ఈ గడ్డ పడిద్దంట విరిగి. ఇటు పెట్టుకుంటావా? రెండు కొమ్మలు పెట్టుకో. అంతే అటు పెట్టు బాగా, ఇటు తిప్పకూడదా, అవతల నలిగిపోతాంటా. ఉంటుందా ఇంకా ఉంటావా? ఇలా ఫీల్రా ఫోర్రీ. ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది, అటు వెళ్ళాడు మనాడు. ఏగలు కాడ కుట్టిన అంటున్నాడు. ఇది అక్కడ ఉంది. పిచ్చి పిచ్చిగా పెట్టినాయా? ఓదానికి పెట్టినాయా? అక్కడక్కడ కొమ్మ పెడితే కొమ్మ పెట్టేసి రావడం కష్టం. తిరిగిపోయి వస్తే పుట్టిన కూడా దిగినప్పుడు ఏమైనా వీటిలో ముళ్ళు తీస్తేనే బాగా దాన్ని వస్తుంది. తర్వాత తీపికి పదరు. గడ్డ సిదిరిపోయినట్టుందిరా.
మరి పొడిచిపోతుందిరా అవతల కమ్మన్న పైకి నెట్టేవా ఇది దాన్ని నెట్టట్టు పెద్దగడ్డారు బాగుందో తొక్కు కాలుతో దాన్ని ఇరిగిపోయిందిరా గడ్డ ఇరిగిపోయింది రాలిపోతుంది అరే పడిపోయింది తీది పట్టుకో చేత బాగా కూతి పట్టుకుని లాగరా అది లాగు అలాగే అయ్యో వేసేసింది రొట్టు బాగా పుట్టేసిందిరా ఏడకు వచ్చేసింది అది రే మా తీ పడుతుందిరా అది పై అడుగున్నాను చూడు బాబు అదే రాత అయిపోయింది ఉంది సీనా వేసేసింది అది పెట్టు దీంట్లో మొక్కలు ఉన్నాయి చూడు చిన్న చిన్న మొక్కలు తప్పిద్దంటే సీమా వేసింది అయ్యా అందులో బాగా మహంటారు మళ్ళీ కాదమ్మా ఫ్రెండ్స్ ఇది దొరికింది మనకు ఇప్పటికే ఇంకా మళ్ళీ ఇంకోసారికి వెళ్దాం ఎక్కడికన్నా కింద లాగితే జాగ్రత్త ముళ్ళు కూర్చోండి ఇప్పుడు కోసేయడం బెటర్ కోసి ఎట్లా చిక్కేస్తావా ముళ్ళు అంత ఉంటాం ఇబ్బంది మొదటి ఫ్రెండ్స్ ఇప్పటికైతే మనం చాలా గడ్డలు తీసాము ఇదంతా పెండాలి తెలిసి వాళ్ళ కొత్త గుడి ఓపెనింగ్ అనుకుంటా ఇంకా విగ్రహాలు ప్రతిష్ఠించలేదు ఇవాళ నుంచి జరుగుతున్నాయి మేము దారిలో వెళ్తూ ఉంటే ప్రసాదం తీసుకున్నాము బొమ్మల మట్టికి భలే చెక్కారు ఫ్రెండ్స్ ఇది నాగాలంక మండలంలో కొత్తగా కట్టారు గుడి విగ్రహాలు అవన్నీ ఇవాళ ప్రతిష్ఠ జరుగుతున్నాయి మనం దారిలో వెళ్తా ప్రసాదంగా తీసుకుని ఉన్నాం శ్రీ వరసిద్ధి వినాయక శ్రీ అభయ ఆంజనేయ సమన్విత శ్రీ రాధాకృష్ణ స్వామి వారి దేవస్థానం అంట ఫ్రెండ్స్ ఇది 1971లో అట్లా ఉండేది ఇప్పుడు అట్లా ఉన్న గుడిని ఇది ఇలా కట్టారు మనం ఇక్కడే దారిలో వెళ్తా ఆగాము పద ఇదే మనం పొద్దునుంచి తీసింది ఇవన్నీ ఇప్పుడు తీట్లో పెడదాం పెట్టు ఏగలా నేను చూడు 2 ఉండే ఏగల చాకు కోసేద్దామా చూడు ఇంకేమైనా ఉన్నాయంటవా ఆ పొల వచ్చిద్దా పట్టిద్దా
పెడితే పెట్టి ఈ సైడ్లో అప్పుడు పెట్టి ఇటు పోసి పుల్ల తీసి ఆ పుల్ల ఉంటుందిగా ఉందా దానికి ఉంటే పెట్టి కాలిపోతున్నాయి అదంటి అట్టి అట్టి ఇది పట్టుకోరా తీరదే పోసి లాగనా ఓ పక్కే నీట్గా లాగడం వల్ల పని అయింది కదా లేకపోతే మళ్ళీ మన హోల్ చేప పెట్టేది ఇది కొయ్యాలేమో ఇందాక పట్టింది కరియా బాగా ఇందాక పట్టింది కరిదే ఇటు తిప్పాము ఎందుకనే కొయ్యాలేమరా కోతవా అది అయిపోద్దాం ప్లాస్టిక్ దూకి అయిపోద్ది ఎక్కుతుందా అది లాగుతుంటే నేను చిన్న పిల్లప్పుడు అక్కడ ఏడు పిల్లలు లాగరికి వేసాడు తాడి చెట్ల కింద అసలు తాడి చెట్టుకి ఇట్లాగే ట్రైన్ చుట్టూ వచ్చి బోళ్ళు ఏమో అంతా దిగేసినాయి అసలు అసలాడిపోయానమ్ము అసలు మాకు ఇంకో కనబడుతుందా డబ్బా పట్టుకోబా మనకు పొద్దున్నుంచి తిరిగితే అది దొరికింది మీకు కూడా ఎవరికైనా కావస్తే నా నెంబర్ కాల్ చేయండి ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరొక వీడియోలు మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళు చూస్తే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఒకసారి ఇటు చూపి